మేము 75 సంవత్సరంలో హైదరాబాద్ వెళ్ళాం మొదటిసారి. 72లో వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాతావరణం అంతా చాలా చల్లగా ఉండేది. వేసవి కాలం కూడా అలానే ఉండేది. మహా అయితే 35 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉండేది కాదు. 35, 37 ఉండేది. ఇప్పుడు విజయవాడ కంటే పెరిగిపోయింది. ఇదివరకు విజయవాడని బ్లేజ్ వాడ అనేవారు, అలా బెజవాడ అయింది. అంటే అంత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అని వేసవి కాలంలో వాళ్ళెవరో పేరు పెట్టారు అట్లాగా దీనికి. కానీ విజయవాడే పర్వాలేదురా బాబు హైదరాబాద్ కంటే అనే స్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది. శీతాకాలం వస్తే ఇప్పుడు ఈ సీజన్లో బదరికాశ్రమంలా ఉంటుంది. బదరికాశ్రమం అంటే తెలిసిన మీకు ఎవరికైనా? బద్రీనాథ్ పేరు విన్నారా? బదరీ కేదారం అంటుంటారు, హిమాలయాల్లో ఉంది. అలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ సాయంకాలం అయ్యేటప్పటికి చల్లబడిపోయి నీళ్ళన్నీ కూడా ఆల్మోస్ట్ -డిగ్రీ దగ్గరికి వచ్చేస్తాయి. కానీ పొద్దున 9 అయ్యేటప్పటికి నేల మీద కాలు పెడితే కాలిపోతూ ఉంటుంది, వేడికిపోతుంది. వాతావరణంలో ఇలాంటి మార్పులు వచ్చాయి. మా చిన్నప్పుడు మేము చూస్తుండేవాళ్ళం. అంటే మా ఒక్క తరంలోనే ఇంత మార్పు మనం చూస్తున్నాం.